హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మీకు ఆనపకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కింద వస్తాయి ఫ్రెండ్స్. ఆనపకాయ తీసుకున్నామండి. ఇలా పీల్ తీసేసుకున్నాం. ముక్కల కింద కట్ చేసుకోవాలండి. నేనైతే బాక్స్లో కట్ చేశాను. ఎంతో కమ్మగా ఉంటుందండి ఆనపకాయ పప్పు. ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలండి. కందిపప్పును శుభ్రంగా కడిగేసుకోవాలండి 2-3 టైమ్స్. ఒక కప్పు కందిపప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. ఆనపకాయ ముక్కలు 2 కప్పులు వేసుకుంటున్నానండి నేను. ఒక కప్పు కందిపప్పుకి ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి నేను. కారం వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను చిన్న ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి, కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. 5 విజిల్స్ అన్నా 6 విజిల్స్ అన్నా వేయించండి. విజిల్స్ అయిపోయినండి. ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందాం. ఇలా ఉడికిపోయిందండి పప్పు. మెదుపుకోవాలి పప్పుని. పప్పు బాగా మెత్తేసుకున్నాక సాల్ట్ తగినంత వేసుకోవాలండి. వేసుకొని బాగా మెదుపుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. నానబెట్టుకొని ఇలా రసం తీసుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని మనం పప్పులో కలిపేసుకోవాలండి. ఎంతో కమ్మగా ఉంటుందండి ఆనపకాయ పప్పు. ఎంతో రుచిగా ఉంటుంది. సమ్మర్లో అయితే ఆనపకాయ తినడం చాలా మంచిదండి. ఆనపకాయ చలవ చేస్తుంది. ఆవాలు, ఎండుమిర్చి, మినపప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, పోపు దినుసులండి ఇవి. ఆయిల్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పోపు దినుసులు వేసేసుకోవాలండి. మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకొని తాలింపు పెట్టేసుకుంటున్నామండి పప్పు కోసం. వన్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఇంగువ వేసుకోవాలండి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. పోపు అయితే వేగిపోయిందండి. ఇప్పుడు మనం పప్పులో కలిపేసుకుందాము. ఇలా వేసేసుకున్నామండి పప్పులో. ఇప్పుడు కలుపుకోవాలి. ఎంతో కమ్మగా రుచిగా ఉండే ఆనపకాయ పప్పు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.